మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లా పామరు పొలాల్లో తిరిగి అక్కడ మొత్తంగా రైతులకు సంబంధించి ఏ విధంగా నష్టం జరిగిందని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ నిర్వహించి అందులో భాగంగా కూటమి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం జరిగింది. అయితే కూటమి ప్రభుత్వానికి సంబంధించి ఏ విధంగా రైతులకి న్యాయం జరగట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఆయనదైన శైలిలో మాట్లాడారు. మరి మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలకి కౌంటర్ ఇవ్వడానికి మనతో ఉన్నారు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకులు ఫైర్ బ్రాండ్ ఆర్యు రెడ్డి గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మొత్తానికి మీ పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తుఫాను తగ్గాక చాలా రోజుల తర్వాత మళ్ళీ బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చి అక్కడి నుంచి రైతుల్ని కలవడానికి అని చెప్పేసి ఎప్పుడూ లేని విధంగా పొలంలో దిగి అసలు గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో చంద్రబాబు నాయుడుకి అసలు తెలియట్లేదు, రైతులు కూటమి ప్రభుత్వం నష్టపోయారని చెప్పేసి అంటూ ఉన్నారు. నిజంగా రైతులు కూటమి ప్రభుత్వం నష్టపోయారా లాభపడ్డారంటే మీరేమంటారు? అంటే బురద పెట్టిన మనిషికి బురద ఆలోచనలే వస్తాయని చెప్పి అంటారు. ముంతా తుఫాన్తో రాష్ట్రాన్ని అల్లాకల్లోలో అవ్వాల్సింది ఒక వ్యక్తి యొక్క విజన్తో తను ఈ యొక్క ముంతా తుఫాన్ని ఒక ఒంటి చేతితో తీరం దాటించిన ఘనత ఎవరికైనా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికే ఉంటుంది. ముంతా తుఫాను ముందస్తుగానే చర్యలు తీసుకోవడం జరిగింది. దేశంలో ఏ రాష్ట్రం తీసుకోలేనంత విధంగా ఈరోజు మనం అధికార యంత్రాంగం కానివ్వండి, ఎంటైర్ ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వంతో పాటు అధికార యంత్రాంగం అంత అహార్నిశలో పనిచేసింది. ఎందుకంటే ముంతా తుఫాను హెచ్చరికలతో ముందస్తు చర్యలే కానీ అన్ని విధాలుగా కూడా అంటే ఆ యొక్క ఎవరైతే ముంపు ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ప్రాంత ప్రజల సురక్ష ప్రాంతాలకి తరలించడం కానివ్వండి, వారికి అన్ని విధాలుగా ఆహార సదుపాయాలు చేయించడం కానివ్వండి, వైద్య సదుపాయాలు సమకూర్చడం కానివ్వండి, అట్లాగే ఎక్కడికక్కడ డిపార్ట్మెంట్లు అందరినీ కూడా అలర్ట్ చేయడం కానివ్వండి, ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఎస్డీఆర్ఎఫ్ కానివ్వండి, ఇతరత్ర డిజాస్టర్ మేనేజ్మెంట్ కానివ్వండి, అట్లాగే మన ఆర్టీజీఎస్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు అహర్నిశలు 24 గంటలు ఈ ముంతా తుఫాను వస్తున్న దగ్గర నుంచి కూడా తీరం దాటే అంతవరకు కూడా సెక్రటరియట్ను వదలకుండా 24 గంటలు అక్కడే ఉండి ప్రతి క్షణం, ప్రతి గంట, ప్రతి సెకను సమాచారాన్ని తెప్పించుకొని ప్రజల్ని ఎక్కడికక్కడ అప్రమత్తం చేస్తూ అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి ఈ ముంతా తుఫాన్ని తీరం దాటిచ్చిన ఘనత ఎవరికి ఉందండి? ఈ ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికే కదా ఉంది. ముఖ్యమంత్రి గారు 24 గంటలు కూడా దీని మీద సమీక్షలు చేయడం జరిగింది అధికార యంత్రాంగాన్ని. గతంలో కూడా మనం సునామీలు ఇలాంటి సంఘటనలు చాలా చూసాము. అది నేచురల్ డిజాస్టర్గా వచ్చిందని, అది మానవ తప్పిదాలు కాదు. మానవుడు తట్టుకోలేనంత ప్రళయాలను సృష్టించారు. కానీ ఈరోజు ఒక మానవుడు సింగిల్ మానవుడు దాన్ని తట్టుకున్నారంటే అది విజన్ గల నాయకుడు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇంత పెద్ద భారీ ప్రళయాన్ని నుంచి కూడా ఎటువంటి ప్రాణ నష్టం కానివ్వండి, ఆస్తి నష్టం కూడా జరగకుండా తృఢప్రాయంగా కొంచెం దాంట్లో తప్పించుకునే ప్రభుత్వం మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు, మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం. అందుకే అంటాను ఎప్పుడు కూడా 2024లో ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు విశ్వసించింది, ప్రజలు నమ్మకంతో ఏర్పడిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. ఆ యొక్క నమ్మకంతోనే ప్రజలు ఇచ్చిన భరోసాను, ప్రజలు ఇచ్చిన శక్తితో ఈరోజు కూటమి ప్రభుత్వం పనిచేసిన దానికి నిదర్శనాన్ని గాను గతంలో కూడా చూసాం. మనం 2024లో మనకి విజయవాడలో బుడమేరు ఎలాగైతే పొంగి పొరలిందో, గత పాలకులు చేసిన తప్పిదాల వల్ల విజయవాడ ఎంత ముప్పుకి గురైందో మనం 2024లో చూసాం. అప్పుడు కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అతని వయసును కూడా పక్కన పెట్టుకొని దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ప్రయాణించలేనంతగా జేసీబీల్లో బుడమేరు మొత్తం ప్రాంతాన్ని అంతా కూడా పర్యటించి ఆ ప్రాంత ప్రజల సురక్షిత ప్రాంతాలకు పిలిచి వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చి తిరిగి వాళ్ళ యథా జీవన శైలిని ఇచ్చిన ఘనత గౌరవ నారా చంద్రబాబు. అది తర్వాత ఈరోజు ముంతా తుఫాన్ అనేది ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చుట్టుముడితే కనుక దాన్ని ఏ విధంగా దాన్ని ఎదుర్కొన్నాము, దాని నుంచి ఎంతవరకు మనం బయటపడ్డామనేది ఈ రాష్ట్ర ప్రజల గుండెల్లో ఉంది. మనకి ఈరోజు మనం కూడా చూసుకుంటే కనుక సురక్షిత ప్రాంతాల్లో ప్రజల్ని చేర్చేయడం ఒక భాగం కాకుండా వాళ్ళందరికీ కూడా సంపూర్ణ సదుపాయాలు వాళ్ళకి సమకూర్చి, అట్లాగే ఎవరైతే బాలింతలు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు ఉన్నారో వారికి ప్రత్యేకమైన వసతులు కానివ్వండి, ప్రత్యేకమైన అంబులెన్సులు కానీ వాళ్ళకి సమకూర్చి సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళకు కూడా ఒక డాక్టర్స్ కూడా కంప్లీట్ అక్కడ యూనిట్ని పెట్టడం కూడా చేసిన ఘనత గౌరవ ఈ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, కూటమి ప్రభుత్వాన్ని. అట్లాగే ముంతా తుఫాన్ ఎప్పుడైతే తీరం దాటిందో మళ్ళీ అదే ప్రజలను వాళ్ళ ఇంటికి, వాళ్ళ ప్రాంతాలకి చేర్చే విషయంలో కానివ్వండి, వాళ్ళకి అన్ని విధాలుగా సమకూర్చడం కానీ, వాళ్ళకి ఇంటికి సంబంధించిన సరుకులు ఇవ్వడం కానివ్వండి, ప్రతి కుటుంబానికి 50 కిలోల బియ్యం కానివ్వండి, వాళ్ళకి నిత్యావసర సరుకులు ఇవ్వడం కానివ్వండి, తిరిగి వాళ్ళకి ఖర్చుల నిమిత్తం ప్రతి కుటుంబానికి 3,000 రూపాయలు ఇచ్చిన ఘనత ఈ యొక్క కూటమి ప్రభుత్వాన్ని కాదా? ఈరోజు వచ్చినాడు
ముంతా తుఫాన్ తీరం దాటిపోయిన తర్వాత పెళ్ళైన 6 నెలలకి బాజాలు మోగినట్టుగా ఈరోజు మాజీ ముఖ్యమంత్రి అని మీరు కూడా అన్నారు. అంటే అది అతని అదృష్టము, ఆంధ్ర రాష్ట్ర దురదృష్టం. కాబట్టి మాజీ ముఖ్యమంత్రి మా పులివెందుల శాసనసభ్యుడు తీరం దాటిపోయిన ముంతాకి ఇతను తీరుబాటు చేసుకొని ఈరోజు పెనమలేరుతో ఇతను ఒక దండుబాలి బ్యాచ్ని వేసుకొని ఈరోజు రైతుల కోసం మాట్లాడుతూ ఉన్నాడు. గత 5 సంవత్సరాల్లో మీ మీడియా ద్వారా ఇదే జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని మీ మీడియా ద్వారా మేము ప్రశ్నిస్తూ ఉంటాము. గడిచిన నీ 5 సంవత్సరాల ప్రభుత్వంలో ఏ రైతుకు నువ్వు భరోసా ఇవ్వడం జరిగింది? ఏ రైతు సుభిక్షంగా ఉన్నాడు? గతంలో కూడా ఇతర ప్రభుత్వంలో కూడా అప్పుడు కూడా తుఫాన్ అనేది ఒకటి రావడం జరిగింది. కనీసం ముఖ్యమంత్రిగా ఏ రోజైనా సరే నువ్వు కానీ నీ ప్రభుత్వం కానివ్వండి, నీ అధికార యంత్రాంగం కూడా ఏ రోజైనా సరే సమీక్షించడం జరిగిందా? ముంతా తుఫాన్ తీరం దాటి రాత్రి 11 గంటలకు దాటితే మళ్ళీ ఉదయాన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఉదయాన్నే హెలికాప్టర్ వేసుకొని ఏరియల్ సర్వే చేసిన గనుడు నారా చంద్రబాబు నాయుడు గారు, నువ్వు అధికారం దాహంతో ఉండి నువ్వు తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీలు ఆడుకొని తుఫాను పోయిన తర్వాత తుఫాను ఏం చేస్తామో వస్తూ ఉంటే పోతూ ఉంటే మనం సర్దుకోవాలని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాదా? అతను మర్చిపోయినాడు. ఎందుకంటే అతనికి ఒక మానసిక వ్యాధితో అతను ఏం మాట్లాడుతున్నాడో, అతను చేసిన చర్యలు కానివ్వండి, ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు మర్చిపోయే స్థితికి జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడు. మరి గతంలో జరిగిన మాటలు జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు కాదా? తుఫాను వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఇది మనుషులు తప్పిదాలు జరుగుతూ ఉంటాయి, అవి మనం ఏమి చేయలేం. నేను గట్టిగా ప్రార్థిస్తూ ఉంటాను, నేను దేవుడిని గట్టిగా ప్రార్థిస్తాను, మీరు గట్టిగా ఎదుర్కోండి అని చెప్పి ఇదే కదా అన్నాడు జగన్మోహన్ రెడ్డి. ముఖ్యమంత్రి స్థాయిలో ఇదే మాట అన్నాడు కదా. దానికి రికార్డులు అయితే ఉన్నాయి కదా. మరి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇచ్చిన శక్తితో కూటమి ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముంతా తుఫాను ఏ విధంగా ఎదుర్కొన్నారంటే దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం కూడా ఒక స్ఫూర్తిగా నారా చంద్రబాబు నాయుడు గారు వర్కర్ కానివ్వండి, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ప్రభుత్వాన్ని ఈరోజు మిగతా రాష్ట్రాలు కూడా స్ఫూర్తిగా తీసుకొని తన యొక్క ఆలోచన విధానాలతో అక్కడ రాష్ట్రాలు కూడా అవలంబిస్తూ ఉన్నాయి కదా. పక్కన తెలంగాణ కానివ్వండి, తమిళనాడు కానివ్వండి, పాండిచేరి కానివ్వండి, కర్ణాటక కానివ్వండి, ఇతరాత్ర ఏదైతే సదరన్ స్టేట్స్ ఏదైతే ఉన్నాయో, నార్థన్ స్టేట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్స్ ముఖ్యమంత్రులు కూడా ఈరోజు ఒక స్ఫూర్తిగా గౌరవ చంద్రబాబు నాయుడు గారిని స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తూ ఉంటే ఈరోజు నీ యొక్క అవాకులు చెవాకులు ఈరోజు ప్రభుత్వాన్ని మీద నువ్వు విమర్శిస్తున్నావంటే రైతుల మీద ఎవరికి ప్రేమ ఉందో ఒక రైతుని మనం అడుగుదాం. గతంలో ఇతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తుఫాన్లు వచ్చిన తర్వాత ఎప్పుడండి ఈ గ్రీన్ మ్యాట్లన్నీ వేసుకొని, అది కూడా వీడియో కావాలంటే చూపిస్తాం, గ్రీన్ మ్యాట్లు వేసుకొని అక్కడ జనాలు లేకపోయినా కూడా దొంగ నవ్వులు దొంగ నమస్కారాలు పెట్టిన దొంగ వ్యక్తి నువ్వు కాదా జగన్మోహన్ రెడ్డి? మీరు అది అర్థం చేసుకోవాలి. అవునా కాదండి? ఇది అలాంటి యొక్క దొంగ పర్యటనలు చేసి నువ్వు ఈరోజు రైతుల కోసం దొంగ మాటలు మాట్లాడుతున్నావంటే అదే రైతులు ఏ విధంగా నీకు శిక్ష విధించారో 2024లో ఆ సంగతి మర్చిపోతా ఉన్నాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజల కోసం అహర్నిశలో పనిచేస్తున్న ప్రభుత్వం, ప్రజలకి ఏం కావాలో అనేది ప్రభుత్వం. ముంతా తుఫాను ఎప్పుడు వచ్చిందా ఎప్పుడు పోయిందా అనేది కూడా ఈరోజు ప్రజలు అలా ఉన్నారంటే ప్రభుత్వ పనితీరు ఏంటో మీరు అర్థం చేసుకోగలగాలి. ముఖ్యమంత్రి గారి యొక్క పనితీరు ఏంటో అర్థం చేసుకోగలగాలి. ప్రతి ఒక్క అంటే మా ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రివర్గ సహచరులు ప్రతి ఒక్కరు కూడా పనిచేయడానికి కుబురుకున్నారు కదా. ముఖ్యంగా ఆర్టీజీఎస్ మంత్రి అయినటువంటి నారా లోకేష్ గారు సచివాలయం వదలకుండా ఆర్టీజీఎస్ ద్వారా అంటే రియల్ టైం గవర్నెన్స్ని పెట్టుకొని ప్రతి సెకను, ప్రతి నిమిషం, ప్రతి గంట సమాచారం తెచ్చుకుంటూ 24 గంటలు అక్కడ పనిచేస్తూ తుఫాన్ తీరం దాటేంత వరకు కూడా తన ఇంటికి కూడా పోలేని స్ఫూర్తిదాత ఎవరైనా ఉన్నారంటే ఆ యొక్క పట్టుదలతో పనిచేసిన వ్యక్తి కృషి ఎవరైనా చేసినారంటే అది గౌరవ నారా లోకేష్ గారికి జరగదండి. ఈరోజు మనం తుఫాన్ వచ్చినప్పుడు చాలా సంఘటనలు చూసాం. కరెంట్ స్తంభాలు పడిపోవడం కానివ్వండి, భారీ వృక్షాలు పడిపోవడం కానివ్వండి చూసాం. అవన్నీ తీయాలంటే కనుక రోజులు టైం పట్టేది. ఒక ఏదైనా తుఫాన్ వచ్చిన తర్వాత కానీ, ఏదైనా ఒక సైక్లోన్ వచ్చిన తర్వాత కానీ మనకి మళ్ళీ కరెంట్ రావాలంటే రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వంలో ఎప్పుడైనా సరే మన తుఫాన్ వస్తే ఎక్కడ చెట్టు పడిందో ఎప్పుడు తీసారో కూడా తెలియని పరిస్థితి ఉందంటే అది ఎంత అధికార యంత్రాంగాన్ని ఎంత పరుగులు పెట్టించారో చూస్తాం. తుఫాను వస్తే ప్రజలు ఇంట్లో ఉన్నారు, తుఫాను వస్తే అధికార యంత్రాంగం రోడ్ల మీద ఉండి వర్షంతో కూడా తలుచుకొని ఆ యొక్క చెట్లు కానివ్వండి మొత్తం అవన్నీ తొలగించి రోడ్లు పాడిపోతే రోడ్లన్నీ వేసి ఎలక్ట్రిసిటీ పోల్ ఎక్కడైనా అంటే ఎలక్ట్రికల్ పోల్స్ ఎక్కడైనా పడిపోతే తిరిగి వాటిని పునరుద్ధరించి ఒక్కరికి కూడా చీకట్లో లేకుండా తిరిగి మళ్ళీ వాళ్ళ ఎరుతుల్లో తీసుకొచ్చిన ప్రభుత్వం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కాదా? అది జగన్మోహన్ రెడ్డి కనబడట్లేదా? అంటే జగన్మోహన్ రెడ్డిలో ఉండే ఒక వికృత చేష్టేంటో మీరు అర్థం చేసుకోగలగాలి. ప్రజలు సుభిక్షంగా ఉంటే అతనికి నప్పదు. అతను ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడు చీకట్లో ఉంచాలని చూస్తాడు. గత 5 సంవత్సరాలు అతను చీకట్లోనే కదా ప్రజలను ఉంచాడు. ఈరోజు వెలుగు అనే ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలందరూ సుభిక్షంగా ఉంటే ఆ ప్రజల్ని మళ్ళీ మభ్య పెట్టాలా, మోసం చేయాలా, అబద్ధాలతో బతకాలని చెప్పే అబద్ధాల కోరి ఎవరైనా ఉన్నారంటే యువజన శ్రామిక రైతు పార్టీ అధ్యక్షుడైనటువంటి
జగన్మోహన్ రెడ్డి గారని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా, ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి కనీసం కళ్ళు తెరుచుకోవాలి. ఆనాడు ముంతా తుఫాను వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా ప్రభుత్వం పనిచేసింది, ప్రభుత్వ యంత్రాంగం పనిచేసింది. అలాగే పార్టీ పరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పనిచేశారు, జనసేన పార్టీ కార్యకర్తలు పనిచేశారు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పనిచేశారు. మరి వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎవరు వచ్చినారండి? ఈరోజు నీకు ప్రజానికి మీద అంత ప్రేమ ఉన్నది కదా, ఈరోజు పెనమలూరు కోసం నువ్వు జనాలందరినీ పెనేసుకొని దండుపాలెం బ్యాచ్ని, పేటీఎం బ్యాచ్ని ఎగేసుకొని పోయినావు కదా. ఈరోజు ఒక బాధితులు పరామర్శించాలంటే కనుక, ప్రజలను పరామర్శించాలంటే ఒక రాజకీయ నాయకుడికి ఎలా వెళ్తాడండి? దండుపాలెం బ్యాచ్ వేసుకొని, కాన్వాయిలు వేసుకొని పోతా ఉంటావా? అంటే విచిత్రం ఏంటంటే గజమాలను కూడా వేయించుకున్నాడు ఈ మహానుగణుడు. ఏం పని చేసాడో అర్థం కావట్లేదు. అంటే ఏం పని చేసి నువ్వు ఉద్ధరించావో గజమాలను వేసుకుంటా ఉన్నావు. అంటే ప్రజలు ఇబ్బందులు ఉంటే మనం డీజిల్ పెట్టుకుని పోతా ఉంటాడు. మేము కూడా పత్రికల్లో కానివ్వండి, వీడియోలో కానీ నేను ఇందాక కూడా చూడడం జరిగింది. ఇతను డీజిల్ పెట్టుకొని పోయి గజమాలను పోయి వేసుకొని పోతున్నామంటే, అంటే బాధితులు ఈ విధంగా కూడా పరామర్శిస్తాడంటే సైకో మెంటాలిటీ ఉండే వ్యక్తులు చేసే కార్యక్రమాలే తప్ప ప్రజల పట్ల కానివ్వండి, అంటే రైతుల పట్ల కానీ ప్రేమ ఉండే రాజకీయ నాయకుడు చేసే పనులు ఈ విధంగా ఉండవు. నిజంగా ప్రజల కష్టాలుంటే గనక ముంతా తుఫాను వచ్చినప్పుడు నువ్వు పార్టీ అధ్యక్షుడిగా నువ్వు కానివ్వండి, నీ పార్టీకి సంబంధించిన నాయకులు కానివ్వండి, నీ పార్టీ కార్యకర్తలు కానీ కనీసం ఆ యొక్క ప్రజలకు కానీ, ఆ యొక్క బాధితులు కానీ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో కనీసం పట్టెడు అన్నం పెట్టినావా, గుప్పుడు బియ్యం ఇచ్చినావా? దానికి సమాధానం చెప్పాలని ముందు అవన్నీ సమాధానాలు చెప్పి నువ్వు ఈ రాష్ట్రంలో నువ్వు తెలియాలి. ఈరోజు ప్రజాప్రభుత్వం ఉంది కాబట్టే నువ్వు శాసనసభ్యుడిగా రెడ్ కార్పెట్ వేసుకొని నువ్వు రాష్ట్రం అంతా తిరుగుతా ఉన్నావు. అదే నీకులాగా పరిపాలించాలంటే కనుక నీ తాడేపల్లి గేటు కూడా దాటలేని పరిస్థితి. కానీ ఇది ప్రజలకు మేము జవాబుదారం కాబట్టి ప్రజాస్వామ్యంలో ఎవరు ఎక్కడి నుంచైనా పర్యటించవచ్చు. దానికోసమే జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా పర్యటనలు చేస్తూ ఉన్నాడు. వికృత మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ముంతా తుఫానుకి కానివ్వండి, రైతులకు కానీ ఎవరికైనా సరే నిజంగా గనక నువ్వు నీ పార్టీ తరపున కానీ, నీ యొక్క వ్యక్తులు కానీ కనీసం ఏమైనా సహాయక చర్యలు ఏమైనా చేయడం జరిగిందా? గతంలో కూడా చూసాం. ఈ వికృత చేష్ట మనిషి మీకు మళ్ళీ గుర్తు చేస్తాం దయచేసి. గత 24లో మనకి విజయవాడలో బుడమేరు అనే ఒక ముప్పు జరిగినది, ఒక అతిపెద్ద ప్రళయం జరిగినది. దానికి అప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు జేసీబీల్లో పర్యటించి ప్రతి ప్రజానికానికి ధైర్యాన్ని ఇవ్వడం జరిగింది. ఆ ప్రజలను మళ్ళీ జీవనశైలి యథాతథంగా చూడండి. ఈరోజు మీరు విజయవాడ ప్రాంత వాసులు ఎవరిని అడిగినా సరే అంటే బుడమేరు ముందు బుడమేరు తర్వాత అనే మాట్లాడుకునే పరిస్థితికి తీసుకొచ్చిన ఘనత గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారిది. మరి ఆనాడు కూడా ఈ యొక్క బుడబొక్కలను అనకూడదు కానీ దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాను. జగన్మోహన్ రెడ్డి బుడమేరకు వచ్చినాడు. వచ్చి ఒక అరగంట ఉండి షో చేసి వెళ్ళిపోయిన తర్వాత ఏమన్నాడండి? నేను ఈ యొక్క ప్రజలకి ₹1 కోటి నేను విరాళం ఇస్తానని చెప్పడం జరిగింది. మరి ఆ విరాళం ఈ రోజుకి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఏమైనా ఇవ్వడం జరిగిందా? అంటే ఇచ్చేసాను అనుకున్నాడు, ఎవరైనా అనుకున్నాడా? అంటే ఇతని మాటలు కోటలు దాటుతాయి, చేతల గడపలు దాటమనేది బుడమేరుకి ఇతను ప్రకటించిన ₹1 కోటి విరాళం సంగతి అర్థమైపోయినది. ₹1 కోటి ఏ ప్రభుత్వానికి ఇచ్చాడు? ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చాడా? కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాడా? లేదంటే ఇతను గత అధికారంలో ఉన్నప్పుడు తాలిబాన్ దేశాల నుంచి డ్రగ్స్ తీసుకొచ్చి ఆ ప్రభుత్వానికి ఏమైనా విరాళం ఇచ్చాడు? ఈ రోజు కూడా తెలియని చిదంబర రహస్యం ఈ రాష్ట్రంలో ఉంది. ఆ చిదంబర రహస్యానికి ఆన్సర్ చెప్పాల్సింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఏమైతే మాట్లాడుతున్నాడో ఇదొక అతని యొక్క ద్వేషంతో కూడుకున్న మాటలే తప్ప రాష్ట్ర ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ఈ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉన్నారు, రైతులు సుభిక్షంగా ఉన్నారు, ప్రతి రైతు సంతోషంగా ఉన్నాడు, ఇవన్నీ చెడగొట్టాలనే ఆలోచనతోనే బయటకు వచ్చి మళ్ళీ అవాకులు చెవాకులు పెరగడానికి తాడేపల్లి ప్యాలెస్లో పబ్జీ ఆడుకొని అదే మత్తుతో మళ్ళీ ఇక్కడికి వచ్చి మత్తుగా మాట్లాడుకొని బయటికి వెళ్ళిపోతాడు తప్ప ఏం చేశాను, నేను ఏం చేయబోతా ఉన్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసం ఒక్క సూచన అయినా సరే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏ రోజైనా చేశాడండి? ఇందాక కలెక్టర్ల కోసం కూడా గత ప్రభుత్వంలో నా ప్రభుత్వంలో ప్రతి కలెక్టర్ ఎంత బాగా పనిచేశాడని చెప్పేసి, నీ గత ప్రభుత్వంలో ఎంతమంది ఐఏఎస్లు ఐపీఎస్లు ఈరోజు జైలు గోళ్ల మధ్య మగ్గుతున్నారో, కోర్టు మెట్లు ఎన్నిసార్లు ఎక్కుతున్నారో ఆ యొక్క బ్యూరోక్రాట్స్ని కానివ్వండి, ఆ యొక్క ఎవరైతే ఇండియన్ పోలీస్ సర్వీస్కి సంబంధించిన వ్యక్తులను వాళ్ళని అడిగితే వాళ్ళు సమాధానం చెప్తారు. ఈరోజు కలెక్టర్లు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, ఐపీఎస్లు కానీ ఈరోజు వాళ్ళ యొక్క హోదాలతో ఈరోజు ప్రతి నిత్యం ప్రజల కోసం పనిచేస్తామన్నారు. ఒక విజనరీ నాయకుడు కింద అండర్లో పనిచేసినందుకు వాళ్ళందరూ గర్వపడతా ఉన్నారు. నీ దగ్గర పనిచేసిన వాళ్ళందరూ సిగ్గుపడతా ఉన్నారు. కాబట్టి నీకు ఆ యొక్క వ్యక్తుల పేర్లు కానివ్వండి, ఆ ఐఏఎస్ ఐపీఎస్ అనే మాటలు కూడా నీకు మాట్లాడే అర్హత నీకు లేదని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డికి. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇది ప్రజాప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఈ కూటమి ప్రభుత్వాన్ని నువ్వు ఏది చేయాలనుకున్నా మాకు ప్రజల ఉంది. ఆ ప్రజల శక్తితోనే ఈ ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రజల్ని ఎలా కాపాడుకోవాలో తెలుసు, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి పరచాలో కూడా తెలుసు. సాధ్యమైతే నువ్వు సూచన చేయి,
లేకపోతే గనక నిన్ను తీరం అయితే మన ముంతా తుఫాన్ని ఎలాగైతే తీరం దాటించారో ఈ రాష్ట్ర ప్రజల సహకారంతో ఈ ప్రభుత్వం రేపు 2029లో ఇదే ప్రజల సహకారంతో మన తుఫాన్ని ఎట్లాగే తీరం దాటించారో నీ పార్టీని కూడా తీరం దాటించే రోజులు దగ్గర పడ్డని మీ ద్వారా తెలియజేస్తా ఉంటాం. మొత్తానికి రాష్ట్ర ప్రభుత్వ పనితీరు గురించి జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు చాలా చక్కగా సమాధానం చెప్పారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.